నమస్తే వెల్కమ్ టు భారతి ఛానల్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాకతో ఇందూర్ నగరం సందడిగా నెలకొంది. అడుగడుగున ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. టీపీసీసీ రథసారథిగా పగ్గాలు చేపట్టిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. ఆయనకు మాధవ్ నగర్ వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీ సాయిబాబా ఆలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేను, డీసీసీ డెలిగేట్ బార్సీ శేఖర్ గౌడ్, సీనియర్ నేత నరాల రత్నాకర్తో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే నాగరాజ్తో కలిసి భారీ ర్యాలీతో నిజామాబాద్ నగరానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ముందుగా బోర్గం వంతెన వద్ద గల స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినాయక్ నగర్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నగరవాసులు ఆయనకు అడుగడుగున నీరాజనాలు పలికారు. మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ఆధ్వర్యంలో వినాయక్ నగర్లో మహిళలు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. తదనంతరం పూలం చౌరస్తాకు చేరుకున్న మహేష్ గౌడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఈ ర్యాలీ నేరుగా కలెక్టర్ గ్రౌండ్కు చేరుకుంది. ఆయనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అనుబంధ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ
దీక్షనే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు. ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే. మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దసరా కానుకగా నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తీపి కబురు వినిపించారు. ధరణి LRS దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ఉపేక్షించవద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలు తీరుపై రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాల ప్రగతి, LRS విద్య, వైద్య ఆరోగ్య శాఖల పనితీరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ సర్వే అమలు తీరుపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా పథకాల అమలు తీరును మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించే విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపడం ప్రశంసనీయమని ప్రభుత్వ పక్షాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలియజేశారు. అయితే LRS దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ఇదే తరహాలో చొరవ చూపుతూ వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను విజయదశమి కానుకగా అర్హులైన వారికి కేటాయించేందుకు గాను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పర్యవేక్షణలో లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. మీ డిస్ట్రిక్ట్లో ప్రభుత్వ ఆస్తుల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పొజిషన్లోనైనా ఎవరు కబ్జాలైనా ఉంటే అది వాటి ఇమీడియట్లీ మీ లెవెల్లో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఎమ్మటే కమ్యూనికేట్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎవరైనా సెకండ్ ఈ రెండింటి మీద ప్రాపర్గా యాక్ట్ చేయాలి. థర్డ్ 1, గవర్నమెంట్ ల్యాండ్స్, అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఎన్ని వేల ఎకరాలు మీ దగ్గర ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేస్తే పేదవాళ్ళకి మనకి ప్రభుత్వం ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఈ 3వ పాయింట్ని కూడా మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్యూనికేట్ చేయండి. స్టేట్ వైడ్గా ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్ దీన్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ దాన్ని అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ రాజ్యం. సో ఏదైతే లెఫ్ట్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ పర్పస్ యూటిలైజేషన్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎవరు పొజిషన్లో ఉంటే వాటిని రిటర్న్ తీసుకోవాలి. అది మనం పేదవాళ్ళకి పంచిపెట్టాలి. చేయండి. ఎందుకంటే మన ఆఫీసర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఆ పక్కన ఉన్నప్పుడు మళ్ళీ గోకి దాన్ని కబ్జాకు వస్తుంది. అందుకే దాని ఫెన్సింగ్ పర్ఫెక్ట్ చేయాలి. ఎవరి కింద ఉన్నా పర్వాలేదు. ఎవరు అనేది మనం
పర్సనల్ ఇంపార్టెంట్ కాదు, అది ప్రభుత్వంలో అయితే రిటర్న్ తీసుకోవాల్సింది. సార్ ఇది హౌసింగ్ సంబంధించి సార్ టోటల్ మనకి అలాటెడ్ సార్ 15,304 అలాట్ అయ్యాయి సార్. సో దాంట్లో టెండర్స్ ఫైనలైజ్ అయ్యింది 13,175 సార్. సో అవుట్ ఆఫ్ 13,175లో టెండర్ ఫైనలైజ్ అయిన దాంట్లో కూడా సార్ 3,735 హౌసెస్ స్టార్ట్ కాలేదు సార్. సో 9,440 హౌసెస్ స్టార్ట్ చేశాము సార్. మీరు మాట్లాడేది ఒక్క పదం అర్థమైతే చెప్పండి. ఒక్క పదం 5,000 పెండింగ్ ఉంది. సో మీ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసే దాంట్లో ఈ స్టార్ట్ అయినంత వరకు బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే బిల్స్ పెండింగ్ లేదు, అన్ని క్లియర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టార్ట్ అయిన వాటిని కంప్లీట్ చేయాలంటే మీకు ఏంది, మీకు అటెండ్ చేయండి. కొన్ని ఓకే సార్. మీకు ఎంత టైం కావాలి, ఎన్ని డబ్బులు కావాలి నాకు వచ్చినది అది చెప్పలేకపోతున్నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు. దానికి ప్రాబ్లమ్స్ లేవు. వీళ్ళకి హౌసింగ్ చేసిందంటే బాగా ప్రాబ్లమ్స్. అది కూడా రీజన్. వీళ్ళు కూడా అసలు వర్క్ లేదు, వైరింగ్ లేదు, కానీ ఇన్కంప్లీట్ దానికి కట్ చేస్తలేదు. దాని గురించి పట్టిస్తున్నారు. ఓన్లీ పూర్ ఆఫ్ ది పూరే ఉంటారు. సో ఆ బ్యాలెన్స్ కంప్లీషన్ చేయడానికి మీకు ఎంత టైం కావాలా? పంచాయతీరాజ్ ఈ గారు 3 parts. రెడీ టు ఆక్యుపెన్సీ ఉన్న వాటిలో ఇంకేమైనా మైనర్ రిపేర్స్ ఉంటే కంప్లీట్ చేసి బిఫోర్ దసరాకి పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా మీరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అన్కంప్లీట్ స్టార్ట్ అయ్యి అన్కంప్లీటెడ్ ఉన్నాయి హౌజెస్ ని ఫాస్ట్ ట్రాక్ లో వాటిని కంప్లీట్ చేయడానికి మీకు గ్రీన్ ఛానల్ లో దాన్ని డబ్బులు ఇస్తాం. వాటిని కంప్లీట్ చేసి వాటిని కూడా బెనిఫిషరీకి ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఈ నెంబర్ 1 నెంబర్ 2లో ఇన్ఫ్రాకి సంబంధించిన దాన్ని పవర్, డ్రింకింగ్ వాటర్, శానిటైజేషన్, ఈ 3 సివిలైజేషన్, ఈ 3టికి సంబంధించిన దాన్ని మినిమం రిక్వైర్మెంట్స్ కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఈ 3టిని ఫాస్ట్ ట్రాక్ మీద కంప్లీట్ చేయండి. హౌసింగ్ నాట్ స్టార్ట్ అయిన వాటిని ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం స్కీమే స్కోప్ మార్చాలి. ఒక అర్బన్లో నాన్ స్టార్టెడ్ అర్బన్లో సబ్జెక్ట్ కండిషన్ ఇందాక వర్క్ ఏదైతే ఉందో ఆల్రెడీ అవన్నీ టెండర్ సిస్టంలో అయింది కదా నాకు తెలిసి బ్యాలెన్స్లు. ఆ టెండర్ సిస్టంలో అయిన వాటిని ఆ ఏజెన్సీ లైన్ లైట్ లో ఉంటే వాళ్ళతో చేసేది ఉంటే కాదు, వాళ్ళనే పిలిపించి మనం పేమెంట్ ప్రాంప్ట్గా ఇస్తాం కాబట్టి వాళ్ళతో చేయండి. అర్బన్ లో టెండర్ కాల్ఫర్ చేసి ఆ ఏజెన్సీ కనుక చేస్తామంటే, అర్బన్ అంటే లైక్ నిజామాబాద్ టవర్స్ పోయే దగ్గర వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. చెక్ చేసి మళ్ళీ ఒక బ్రీఫ్ నోట్ ఎంటీ హౌసింగ్ పంపించారు. వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 2-3 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేద రాజ్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రభుత్వం త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని ప్రకటించారు. ధరణి పోర్టల్ కారణంగా రైతులు అభద్రతకు గురయ్యారని ఈ సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. అంతేగాక దేశం మొత్తం ఆచరించగలిగే స్థాయిలో నూతన ROR చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదని అన్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ స్థలాల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పథకాలకు భవిష్యత్తులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రామాణికంగా నిలుస్తుందని ఆయన వివరించారు. విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు మానల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హందాన్, ఈరావతి అనిల్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరంతో పాటు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఏం చేస్తాలి, ఏం చేస్తున్నది, ఏమి చేయాలి అన్నది
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. ప్రధానంగా కొన్ని అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. మొదటిగా ధరణికి సంబంధించిన అంశాలు. గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి ద్వారా సామాన్య రైతులకి భూమి ఉన్న ప్రతి వారికి ఒక అభద్రతలో లోనై అనేక గ్రామాలలో లక్షలాది మంది భూములున్న ఓనర్లు అభద్రతకు లోనైన సందర్భంలో ఎన్నికలకి ముందు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు వారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. ఈ తీసుకొచ్చే చట్టం ద్వారా ఏదైతే ధరణిలో ఉన్న అనేక సమస్యలతో పాటు సాదా బైనామాకు సంబంధించిన భూముల విషయాలను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఈ చట్టం కూడా గతంలో లాగా ఆనాటి పెద్దలు 4 గోడల మధ్య ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి సిఎస్ కానీ ఇద్దరూ కూర్చొని ఇది ధరణి అని వారి మనసులో ఉన్న ఆలోచనలు ప్రజలను ఎత్తిన రుద్దారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ చట్టం తీసుకురావాలన్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులుగా మేమే కాకుండా ప్రతి విషయాన్ని పబ్లిక్ లో చర్చించి పబ్లిక్ డొమైన్ లో పెట్టి మేధావుల సూచనలు, అన్ని వర్గాల ఆలోచనలు, చివరికి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే నాయకులు మంచి సూచనలు ఏమిచ్చినా వాటన్నిటినీ ఈ రాబోయే కొత్త ఆర్ఓ చట్టంలో తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఏ భూమి ఉన్న ఆసామికి ఎంత కూడా అబద్ధత లేని విధంగా ఈ కొత్త చట్టాన్ని రాబోయే అతి కొద్ది రోజుల్లోనే, నాకు తెలిసి నెలాఖరు లోపే ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, దేశంలోనే రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రమైనా చట్టాన్ని సవరించాలి అనుకుంటే మన చట్టాన్ని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఈ చట్టంలో ఉన్న అంశాలనే ఆ రాష్ట్రాలు తీసుకోబోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం. దీంట్లో ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలు, సూచనలు, ప్రతి వాళ్ళు ఇచ్చిన అనుభవాలతో చెప్పిన ప్రతి మాటని ఈ చట్టంలో చేర్చాం. అటువంటి చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ భూములున్న ఆసాములకి ఇవ్వబోతున్నాం. ఇక ఈ ధరణికి సంబంధించిన అనేక అంశాలను ఇంతకుముందు చర్చించాం. చాలా వరకు చాలా అప్డేట్లో ఈ జిల్లా ధరణికి పెండింగ్ సమస్యలు చాలా వరకు పరిష్కారం చేశారు. నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాం. ఏది ధరణికి సంబంధించిన దాంట్లో అదే రకంగా గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 1,52,000 టెండర్లు ఇళ్లకి టెండర్లు పిలిచామని చెప్పి దాంట్లో మేము సుమారు 98,000 ఇళ్లు కట్టామని చెప్పి మిగతా అన్ని గాలికి వదిలేస్తే, ఏవైతే అరాకొరా కట్టి వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటిని బేషజాలకు పోకుండా ఆర్థికంగా ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆ అన్కంప్లీటెడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నింటినీ పూర్తి చేసి మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ దసరా లోపే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు వారు వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పూర్తి చేశామో ఆ ఇల్లు మొత్తాన్ని ఈ దసరా లోపే ప్రతి గ్రామంలో ఉన్న పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా ఈ ఇళ్లని ఫైనలైజేషన్ చేస్తారు. కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
రిటర్న్ గా కూడా ఇవాళ రేపట్లో వారికి కమ్యూనికేట్ చేస్తాం. ఏది ఏమైనా కంప్లీట్ అయిన వాటిని, చెయ్యబోయే వాటిని కంప్లీట్ చేసి పేదవారికి ఇవ్వటంతో పాటుగా ఎన్నికల ముందు 6 గ్యారెంటీల్లో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పామో మొదటి విడతగా ఈ నెలలోనే 3500 నుంచి 4000 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి కూడా విధి విధానాలు అతి కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కమ్యూనికేట్ చేయబోతున్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా సుమారు ఏదైతే 1616 ఇళ్లు ఈ ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటిని ఈ దసరా లోపు ఏమైనా పాడై ఉంటే వాటిని రిపేర్ చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా వాటిని రిపేర్ చేసి మౌలిక వసతులను కల్పించి ఈ దసరా లోపు అర్హులైన పేదవాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నాం. వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇళ్లు కూడా మొదటి విడతగా ఇవ్వబోతున్నాం. అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. అణగారిన ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వీడీసీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో కలెక్టర్ సిపిల పనితీరు భేష్గా ఉందని చైర్మన్ కితాబ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులలో నెల రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడిచిన 3-4 దశాబ్దాల కాలంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వీడీసీలు కృషి చేయాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వెంకటయ్య కలెక్టర్ సిపిలకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కాగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని హితవు పలికారు. ఎస్సీ ఎస్టీలను వేధింపులకు గురి చేసే అధికారులపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. కాగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చక్కగా పనిచేస్తున్నారని, జిల్లా ప్రజల్లో మంచి పేరు వినిపిస్తుందని ఈ సందర్భంగా చైర్మన్ వారిని అభినందించారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి 41 CRC కింద పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని స్టేషన్ బెయిల్ ఇస్తుండడం వల్ల అట్రాసిటీ చట్టం నీరు గారిపోయే ప్రమాదం నెలకొందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రితో చేర్చామని, ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, న్యాయశాఖ మంత్రిని కలిసి విన్నవించనున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఎస్సిడిఓ బి నిర్మల, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఒక గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ చాలా రోజుల నుంచి, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇద్దరు పేరు పాకపోయింది. నాకు కూడా తెలుసు, కొంచెం నిజామాబాద్ జిల్లాతో 5వ సంబంధం ఉంది నాకు. మరి నేను అంకాపురం అప్పుడప్పుడు పోతుంటా, చూస్తుంటా కొన్ని గ్రామాలల్లో. నిన్నే అంకాపురం నేను ఒక యోగాసనం మంచిగా ఉందని రిలీజ్ చేసిన పోయే ముందు సర్పంచ్ కన్నా పవర్ఫుల్ కనబడతాయి గ్రామాభివృద్ధి కమిటీ. వాళ్ళ బడ్జెట్, వాళ్ళ లెక్క అన్ని ఉంటాయి. ఇక
కానీ ఏదైనా నేను సిపి గారిని కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నా ఏంటంటే ఎవరైనా చట్టం చేతిలో తీసుకునే వీల్లేదు. గ్రామాభివృద్ధి కార్మికులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయాలి. సర్పంచ్ ఉండేవారం సర్పంచ్ ఉండాలి, ఎంపీసీ ఉండేవారం ఎంపీసీ ఉండాలి, మల్లపేటకు ఉండేవారం మల్లపేటకు ఉండాలి, జేపీసీకి, జిల్లా చైర్మన్కు, మేయర్ గారికి, కార్పొరేటర్లకు ఎవరి గౌరవం వాళ్ళకు ఉండాలి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటే ఎప్పుడు కూడా ఉపేక్షించరు. మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు జనరల్గా చెప్పి ఊరుకుంటే కాదు సమస్య పరిష్కారం. మన అంబేద్కర్ ఏం చెప్పింది మనకు? సమీకరించు, పోరాడు, బోధించు. మనం ప్రశ్నించినప్పుడే మన సమస్యలు పరిష్కారం అయింది. మనం ప్రశ్నించకపోతే అందరూ కూడా మనను బానిసలు పడతారు. కాబట్టి మీరు ఎక్కడ స్పెసిఫిక్గా విలేజ్ ఎక్కడ ఈ సమస్య మీద నాకు కాంప్లైంట్ ఇవ్వండి. తప్పకుండా నేను సిపి గారికి నోటీస్ పంపుతా, కలెక్టర్ గారికి నోటీస్ పంపుతా. తప్పకుండా అవసరం అనుకుంటే వాళ్ళను హియరింగ్ పెట్టి ఎస్సీ కమిషన్ కూడా పిలిపిస్తాయి. తీసుకున్నా కానీ చట్టం అందరికి సమానమే, చట్టం కోరుకుంటాం కాదు. మరి ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ ఏసీపీలో మన ఆర్డీఓలో అందరూ ఏసీపీలకు నేను మన సిపి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో. ఎందుకంటే మీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో పార్టీ 1C యాక్ట్ కింద మీరందరూ స్టేషన్ పిలుస్తూ ఉన్నారు. దాంతో చట్టం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నది. నేనేమంటున్నానంటే నేను దీని విషయంలో డీజీపీ గారు లెటర్ రాసిన మా యొక్క నేషనల్ కమిషన్ మెంబర్ ఉడపల్లి రామచంద్ర గారిని కూడా మా కమిషనర్స్ పిలిపించినాం. మేము మెమోరాండం ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ తెలంగాణ తరఫున మెమోరాండం ఇచ్చినాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఉంచబోయినా. ముఖ్యమంత్రి గారు ఏమన్నంటే మీకు జగన్ గారు ఎంకన్నా తెలుసు కదా, మీకు అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. 7 సంవత్సరాల లోపల శిక్ష ఉన్నటువంటి కేసుల కనెక్షన్ పెంచుతూ ఉన్నారు. అది అక్కడి నుంచి మళ్ళా ఇది అప్లికేబుల్ కాదు, ఎస్సీ కమిషన్ ఎస్సీ కేసులో అప్లికేబుల్ కాదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తప్ప మన చేతులు ఏం లేదని కూడా మనం మాట్లాడడం జరిగింది. నేను దాని పర్యవసానంగానే ఇలా మన 1వ తారీఖు నాడు హుస్సేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబర్లు కూడా మన ఆఫీస్ పిలిపించినాం, మెమోరాండం ఇచ్చినాం. మేము ఢిల్లీకి కూడా ఈ నెలాఖరులో పోయి సోషల్ జస్టిస్ మినిస్టర్ కలుస్తున్నాం, లా మినిస్టర్ కలుస్తున్నాం, రాష్ట్రపతి కలిసి కూడా మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం అవుతుంది, ఇది అక్లిబుల్ కాదు అని చెప్పి ఒక ఆర్డర్ కావాలని చెప్పి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి అంతవరకు మా సిపి గారిని నేను కోరేది ఏంటంటే కొంచెం ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అంటే భయం ఉండాలి. ఎస్సీ కేసు అంటే మేము మన ఎస్సీ తిట్టినా ఏం కాదు, మనం పోలీస్ స్టేషన్లో పోవచ్చు, స్టేషన్ మీద తెచ్చుకోవచ్చు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మరి అటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ నేర చరిత్ర ఏంది, ఇంత గతంలో తప్పులు కేసులు ఉన్నాయా లేదని చూసి మరి అటువంటి కేసులు మా సీరియస్ ఉన్న కేసులు తప్పకుండా కోర్టుకే పంపి మరి కోర్టు ద్వారానే బెయిల్ వాళ్ళు జైలుకు పోయేటట్టు విధంగా కొంచెం మీరు కూడా ప్రిసైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను సిపి గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని హరాస్మెంట్ జరుగుతున్నాయి. మరి మనంతా ప్రజాప్రభుత్వం, మరి ప్రజాప్రభుత్వంలో మరి పెళ్లి పోలీసింగ్ విధానం ఉండాలి. మరి చేసిన అపరిశుభ్ర పరిసరాల నుంచి పరిశుభ్రత దిశగా, అనారోగ్యం నుంచి ఆరోగ్య దిశగా, కాలుష్యం నుంచి స్వచ్ఛత దిశగా ముందుకు నడిపించే మహత్తర కార్యక్రమం స్వచ్ఛత పక్వాడా అని హైదరాబాద్ రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ సాల్వన్ సంఘ అన్నారు. స్వచ్ఛత పక్వాడాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా పక్వాడాలో భాగంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్, రైల్వే ట్రాక్ తదితర ప్రదేశాల్లో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ సాల్వన్ సంఘ మాట్లాడుతూ స్వచ్ఛత పక్వాడాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఒక్కరోజు కార్యక్రమంలా కాకుండా నిత్య జీవితంలో పరిశుభ్రత విధానాన్ని పాటించాలన్నారు. అపరిశుభ్ర పరిసరాల నుంచి పరిశుభ్రత దిశగా, అనారోగ్యం నుంచి ఆరోగ్య దిశగా, కాలుష్యం నుంచి స్వచ్ఛత దిశగా దేశాన్ని ముందుకు నడిపించే మహత్తర కార్యక్రమం స్వచ్ఛతా పక్వాడా అని ఆయన అన్నారు. ప్రజల అలవాట్లలో పెనుమార్పు తీసుకువచ్చి పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేసే అతిపెద్ద కార్యక్రమం స్వచ్ఛత పక్వాడా అని ఆయన అన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ సదాశివుడు, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారిని శైలి బెల్లల్, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ దీప, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్,
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉదయ్, నిజామాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి విగ్రహాలు కొలువుదీరాయి. అమ్మవారిని భక్తి గీతాలు, బాజా భజంత్రీలతో భక్తులు ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. జిల్లాతో పాటు నగరంలో దేవీమాత శరన్నవరాత్రులను పురస్కరించుకొని మండపాల్లో దేవీమాత విగ్రహాలు కొలువుదీరాయి. భక్తి శ్రద్ధలు, భక్తి గీతాలతో బాజా భజంత్రీల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. ముస్తాబు చేసిన మండపాలలో వేద పండితులు అమ్మవారిని ప్రతిష్ఠించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజున అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా కేంద్రంలోని లలితాదేవి ఆలయం, కిసాన్గంజ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, వినాయక్ నగర్లోని ఏడుపాయల దుర్గమ్మ ఆలయం, దుర్గాభవాని, ముబారక్ నగర్ పెద్దమ్మ దేవాలయం, దేవి రోడ్లోని దేవీమాత ఆలయం, 100 ఫీట్ రోడ్లో గల తుల్జా భవాని, దుబ్బాలోని మహాలక్ష్మి ఆలయం, 5 చేతుల పోషమ్మ, మహాలక్ష్మమ్మ, ముత్యాలమ్మ, మమ్మదేవి నగర్, మమ్మాదేవి ఆలయాలతో పాటు ఆర్మూర్ బోధన్ డివిజన్లలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు దుర్గాదేవి గాయత్రీమాత రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. కాలుష్య నివారణ, ఇంధన పొదుపు కొరకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిందని రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి వాహన కాలుష్యాలను నివారిస్తామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్లో నూతనంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కూర్చొని బస్సు సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఎలక్ట్రిక్ బస్సులు నిజామాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్ రూట్లో ప్రయాణిస్తాయన్నారు. ప్రయాణికులకు ఈ బస్సులు ఎంతో సౌకర్యకరంగా ఉంటాయని తెలిపారు. జిల్లాకు మొత్తం 64 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా తొలి విడతగా 13 బస్సులు ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో కాలుష్యాన్ని పూర్తిగా నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతను వివరిస్తూ కాలుష్యకారక ఉద్గారాలు లేని బస్సు 12 మీటర్ల పొడవు ఉంటుందని, పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో ఆపరేట్ చేయబడుతుందన్నారు. బస్సులో మొత్తం 12 బ్యాటరీలు ఉంటాయని, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టంతో ముందు వెనక పూర్తి ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల భద్రతకై బస్సులో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, బస్సు లోపల 3 సీసీ కెమెరాలు, బస్సు బయట 1 సీసీ కెమెరా ఉంటుందని ఆయన చెప్పారు. వెహికల్ను ట్రాక్ చేసే సౌలభ్యం కల్పించబడిందన్నారు.
ఈ బస్సులో మొత్తం 41 సీట్ల సామర్థ్యం ఉందని, సీట్లను వెనుక వంచుకొని సౌలభ్యం ఉందని ఆయన తెలిపారు. ఈ బస్సులో ప్రయాణించడానికి నిజామాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్ వరకు పెద్దలకు 360 రూపాయలు, పిల్లలకు 230 రూపాయల చొప్పున టికెట్ ధర ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలుగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందడం జరిగింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక, ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము, మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము, ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి డిమాండ్ వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడము, పీఆర్సీ ఇవ్వడము, ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరిస్తూ ఉంది. ఈ దశలో పెరుగుతున్నటువంటి కాలుష్యానికి విరిగజేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాష్ట్రంలో 500 ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి, బ్యాటరీ బస్సులు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 67 బస్సులను కేటాయించడం జరిగింది. అందులో ఈరోజు 13 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి. మిగతా బస్సులు కూడా అన్నీ తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ అయితే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించుకోవాలని, అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రక్షణతో కూడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాం. ఆర్టీసీని ఈరోజు గ్రామాన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని రాబోయే కాలంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉన్నాం. దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఈవీ బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళికతో ముందుకు పోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా క్యాబినెట్ మంత్రులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా రాష్ట్రంలో ఆర్టీసీ పునరుజ్జీవం పొంది లాభాల దిశలో తీసుకుపోయే విధంగా ప్రజల ఆశీర్వచనంతో మా సిబ్బంది సహకారం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 48 గంటల్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు, సిబ్బంది అందరికీ కూడా ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను హృదయపూర్వకంగా అభినందనలు. అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆర్టీసీని మరింతగా అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోవడం. నిజామాబాద్ నగరంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వారికి వెంటనే కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణకు ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ధ్వజమెత్తారు. ఇందూర్ నగర శివార్లోని నాగారంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యుని సొంతింటి కళ సాకారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తుంటే మన తెలంగాణకు ఆవాస్ యోజన కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోనికి సొంతింటి కలగానే మారిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. పేదవాని ఇళ్ల విషయంలో మాయమాటలు చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశాడని అన్నారు. నిజామాబాద్ అర్బన్లో గత 10 ఏళ్ల నుండి ఒక్క ఇల్లు ఇచ్చినా పాపాన పోలేదని ధ్వజమెత్తారు. సొంతింటి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తానని వాటికి కూడా దిక్కు లేకుండా పోయిందని ధన్పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్లో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిల వ్యవస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు. డోర్స్, కిటికీలు, ఎలక్ట్రిసిటీ మొత్తం దొంగలు అపహరించారని, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించిన నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం ఉందని అన్నారు. డబల్ బెడ్రూమ్ అభ్యర్థుల ఎంపిక దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్లకు, గుడిసెలు, రేకుల ఇండ్లు కిరాయికి ఉంటున్న వాళ్ళు అర్హులని వివరించారు. కానీ గత ఎమ్మెల్యే ప్రభుత్వం జీవో తుంగలో తొక్కి తన ఇష్టం వచ్చినట్లు పార్టీ నాయకులకు, మైనార్టీలకు ఓట్ బ్యాంక్ కోసం 43% లిస్ట్ ఎంపిక చేసి మిగతా వర్గాలకు అన్యాయం చేశారన్నారు. గతంలో తాను ఇదే డబల్ బెడ్రూమ్లపై ఎన్నో ఉద్యమాలు చేశానని ధన్పాల్ గుర్తు చేశారు. పేదోళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టి వారి కష్టాలు దూరం చేయాలి అనే
వారి కష్టాలలో పాలు పంచుకోవాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 వరకు దేశంలో ప్రతి పేదవానికి స్వంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వంత ఇల్లు సమకూర్చాలనే ఒక ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 9 సంవత్సరాల క్రితము తెలంగాణలో 2 లక్షల ఆవాస్ యోజన కింద ఇండ్లకు డబ్బు కేటాయించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఆ డబ్బుని కాళేశ్వరంకో మిషన్ భగీరథనో మిషన్ కాకతీయకో డైవర్ట్ చేసి 2 లక్షల ఇండ్లు ఏదైతే 2 లక్షల ఇండ్లకు మీరు తీసుకున్న అమౌంట్కు లెక్కలు చూపెడితే ఎన్ని లక్షలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండే. అనేక రాష్ట్రాలలో కనీసము 2 లక్షల నుంచి 10 లక్షల ఇండ్లు అక్కడ కట్టించడం జరిగింది. ఇక్కడైతే యూపీ అటువంటి రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో 4 కోట్ల ఇండ్లు కట్టి పేదోళ్లకు మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ ఇళ్లలో ఆవాస్ యోజన కింద ఏ రాజకీయ పార్టీ కానీ మతాలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి అర్హత ఉన్న పేదవాడికి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 లక్షల ఇండ్లకు డబ్బిస్తే 1 లక్ష ఇండ్లు కూడా కట్టకుండా ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు ఇప్పుడు మనం చూసినాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించింది ఇక్కడ మొత్తము 2500 ఇండ్లు 2500 ఇండ్లు కేటాయిస్తే 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాగారంలో కట్టి 4 సంవత్సరాలు కాబోతా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, ప్లంబరింగ్ లేదు, కరెంట్ వైర్లు గుంజుకపోయినరు, అద్దాలు లేవు. ఇక్కడ 400 ఇండ్లు పూర్తి చేసిండ్రు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర సుమారు 295 ఇండ్లకు 90% పని వర్క్ కంప్లీట్ అయింది. మరి ఎందుకు ఇవ్వలేదు అంటే అవినీతితో కూడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము నామ్స్ని పాటించలేదు. ఏదైతే ఇక్కడ మనము ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ఎట్లా జరగాలంటే ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, మిగతా కులాల వారికి సమానంగా పేదోళ్లకు పంచాల. కానీ ఇక్కడ ఏం చేసిండు, ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాల్ గణేష్ గుప్తా గారు మైనార్టీలకు సుమారు 45% కేటాయించిండు. నామ్స్ని అన్ని మొత్తంగా తుంగలో తొక్కేసిండు. మేము సర్వే చేయించినాం ఎమ్మెల్యేగా అయిన తర్వాత అభ్యర్థుల పట్టిక తీసుకొని చేస్తే ఇండ్లు ఉన్నోళ్లకు ఒక్కొక్క ఫ్యామిలీకి 2, బలిసినోడికి ఇండ్లు ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి టీఆర్ఎస్ కార్యకర్తనో నాయకుడు ఉంటే అడిగి ఇండ్లు ఇచ్చుడే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నది. మరి దీని పరిస్థితి ఏంటిది? నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కలెక్టర్ గారికి అనేక సార్లు నేను లెటర్లు ఇవ్వడం జరిగింది, నేను ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 1.25 crores స్పెషల్ ఫండ్ కింద డబుల్ బెడ్రూమ్ రిపేర్లకు వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆడైతే మొత్తం దోసుకోపోయింది కేసీఆర్, అయితే ఈయన దగ్గర ఏం లేదు, చిప్ప ఏమైనా మిగిలితే మొత్తం ఢిల్లీకే మోస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే ఉన్నాయో మీరు 400 ప్లస్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 200తో మా సుమారు మొత్తం కలిపితే 595 ఇండ్లు త్వరలోనే పూర్తి చేసి పేదలకు, నిజమైన పేదలకు ప్రజల మధ్యన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారి సొంతగడ్డ నిజామాబాద్ నగరానికి రావడంతో అభిమానులు నీరాజనాలు పలికారు. అడుగడుగున అభిమానులు పూలదండలతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం నాడు నిజామాబాద్ నగరానికి వచ్చారు. మాధవ నగర్ మీదుగా భారీ ర్యాలీలో వస్తుండగా వినాయక్ నగర్లో మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ఆధ్వర్యంలో తమ డివిజన్కు చెందిన ప్రజలతో ఘనంగా స్వాగతం పలికారు. మహిళలతో పెద్ద ఎత్తున మంగళహారతులు, బాణసంచా కాల్చి బ్యాండ్ మేళాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంతరెడ్డి రాజిరెడ్డి, పడకంటి సాయిరెడ్డి, రాజా ప్రవీణ్, నరేందర్ గౌడ్, కోవూరు జగన్ మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీం పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ కోర్టులో న్యాయవాదులు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగింది. న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీంపై మాదన్నపేట్ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రెండో రోజు ఆందోళన కొనసాగింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లా కోర్టు చౌరస్తాకు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఏకరవుతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి న్యాయవాదుల ప్రాణాలకు ఎసురు పెట్టే పోలీసింగ్ తయారైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లలో న్యాయవాదుల కోర్టుల విధుల బహిష్కరణ కొనసాగిందని వెల్లడించారు. శాంతి భద్రతలు, శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయాల్సిన పోలీస్ వ్యవస్థ కొందరు పోలీసుల మూలంగా అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి రావడం దురదృష్టకరమని తెలిపారు. పోలీస్ శాఖలో రాక్షస మానవత్వం ఉన్న పౌరుల హక్కులను హరించే వారిని పోలీసుల ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించాలని జగన్ డిమాండ్ చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు మాదన్నపేట్ నేరమాయ ఘటనకు బాధ్యులైన పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకుంటామని చేసినప్పటికీ ఇంతవరకు స్పందించకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం పట్ల తీవ్రంగా ఖండించారు. తక్షణమే బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సన్మాన సభకు బాన్స్వాడ నుంచి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఓవైపు కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, మరోవైపు ఎమ్మెల్యే పోచారం అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల వర్గీయులు వేర్వేరుగా బయలుదేరి వెళ్లారు. టీపీసీసీ రథసారథిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం పలికేందుకు బాన్స్వాడ నుంచి హస్తం పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కదలి వెళ్లారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సన్మాన సభకు తరలి వెళ్తున్న కార్యకర్తల వాహనాలకు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ నిజామాబాద్ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఇదిలా ఉండగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు పోటీ పడి ఇందూర్ నగరానికి బయలుదేరి వెళ్లారు. కార్యకర్తలు తరలి వెళ్తున్న వాహనాలకు ఏనుగు రవీందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అయితే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ రాకతోనైనా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందని కాంగ్రెస్ నేతలు భావించగా ఈ సమస్య అలాగే కొనసాగించినట్లు కనిపించింది. ఈరోజు మా పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వస్తున్న మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని స్వాగతం పలకడానికి బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు
సుమారు 300 వెహికళ్లలో పెద్ద ఎత్తున మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఈ స్పందన చూస్తూ ఉంటే బాన్స్వాడ కాంగ్రెస్ అడ్డాగా మారిపోయింది. కాబట్టి మా అదృష్టం ఏంటంటే మా జిల్లా వాస్తవ్యుడు ఎన్ఎస్సీఏ నుంచి మొదలుకొని ఇలా టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికై జిల్లాకు వస్తున్న సందర్భంలో మా కార్యకర్తలు చాలా ఆనందోత్సాహాలు నిండినాయి. దాంతో జోష్గా మేము సైతం పోయి మా నాయకుడిని ఘనంగా స్వాగతం పలుకుతాం. ఆయన వెన్నంటి ఉండం. మాకు మా జిల్లాకు గొప్ప పేరు రావాలి, ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మంచి ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి మేము అందరం విన్నవించుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇందులో పాల్పంచుకున్న నాయకులకు కార్యకర్తలకు మరొకసారి మనస్ఫూర్తిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు జాన్కంపేట్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనను ఘనంగా సన్మానించి అట్రాసిటీ కేసుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఎడపల్లి మండలం జాన్కంపేట్ వద్ద ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్ల సురేష్ మాదిగ, బాబు జగ్జీవన్ రామ్ దండోరా సంఘం జాన్కంపేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. జాన్కంపేట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనను ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్ల సురేష్ బాబు, జగ్జీవన్ రామ్ మాదిగ, దండోరా సంఘ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా డల్ల సురేష్ మాట్లాడుతూ జిల్లా అధికారులతో సమీక్షించేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. అట్రాసిటీ కేసుల్లో జరుగుతున్న జాప్యం, బాధితులకు పరిహారం అందజేత తదితర విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఆ తర్వాత జాన్కంపేట్ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ బోధ నియోజకవర్గ ఇన్ఛార్జి పానుగంటి సాయిలు, ఎడపల్లి మండలం ఎంఆర్పీఎస్ నాయకులు తాడెం సాయిలు, నగునూరి రాజశేఖర్, ఎర్రశేఖర్, పి సాయి, చిరుమాదిగా, అలికే సుధాకర్తో పాటు జాన్కంపేట్ గ్రామ దండోర సంఘ సభ్యులు గద్ద సాయిలు, కుర్త లక్ష్మణ్, కుర్తలింగం, సదా పెద్ద సాయిలు, ఎంబా పెద్ద గంగారం, సదా సంజీవ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. డల్లా సురేష్ మాదిగా ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గౌరవనీయులు బక్కి వెంకటయ్య గారు నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మరి బాసారలో దర్శనం చేసుకొని ఎడపల్లి మండలం మీదుగా వెళ్తున్న ఈ సందర్భంలో ఎడపల్లి మండలానికి సంబంధించి జాన్కంపేట్ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మరి ఘనంగా పూలమాల వేసి మరి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది. అదేవిధంగా మేము ఆయన గారికి ఒక మెమోరాండం ఇచ్చినాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సమీక్షా సమావేశానికి వెళ్తున్న ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవించినాము. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద మరి ఇప్పటి వరకు మరి కలెక్టర్ ఆఫీస్లో ఎన్నో 290 చిల్లర మరి పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటికి ఎక్స్గ్రేషియా కూడా సరైన టైంలో అందడం లేదు. మరి దాన్ని పరిష్కరించాలని మేము కోరడం జరిగింది. అదే క్రమంలో జాన్కంపేట్ గ్రామంలో ఏదైతే మరి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఇక్కడి గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా మరి వారి కలగానే ఉంటుంది. కాబట్టి దాన్ని సాకారం చేసే దిశగా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలని కూడా వారికి మెమోరాండంలో తెలపడం జరిగింది. కాబట్టి ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు అదేవిధంగా చైర్మన్ గారు జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ మాదిగ దండోరా ఈ జాన్కంపేట్ శాఖ వారి తరఫున వారికి సన్మానించుకోవడం జరిగింది. మా యొక్క సమస్యలపైన సుదీర్ఘంగా మరి జిల్లా సమీక్షా సమావేశంలో లక్కోర శ్రీ మహాలక్ష్మి ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. 108 కలశాలతో ఊరేగింపు నిర్వహించి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో 63వ జాతీయ రహదారి పక్కన శ్రీ మహాలక్ష్మి మందిరం నిర్మించి 5 వసంతాలు పూర్తయ్యాయి. సందర్భంగా 108 కలశాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో హోమాలు, యజ్ఞాలు, నవగ్రహ పూజలు చేశారు. శుక్రవారం మహాలక్ష్మి రూపంలో దుర్గాదేవి దర్శనమివ్వగా ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయ పూజారి మాట్లాడుతూ ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శనివారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చాదల శ్రీనివాస్, టేకులపల్లి నర్సారెడ్డి, మీసాల రాజేశ్వర్, బట్టు శేఖర్, రఘు, మధు, అశోక్, లోకేష్, ఉమ్మెడ శివాజీ, కిషాన్, సాగర్ గౌడ్, రామ్దాస్, బాబయ్య, మహిళలు
గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం లక్కల గ్రామంలో ఈరోజు శ్రీ మహాలక్ష్మి మందిరంలో ఉన్నటువంటి 5వ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు యజ్ఞాలు వేద పండితులు జరపబడింది. రేపు శనివారం రోజు ఇక్కడ అన్నదాన సత్రం జరపబడును. అందరూ వచ్చి జయప్రదం చేయాలి. పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం ఎప్పుడూ మోసం చేయదని దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ అన్నారు. పూర్తి విశ్వాసంతో పార్టీ బలోపేతానికి పదవులు వాటంతటా అవి వెతుక్కుంటూ వస్తాయని ఆయన పేర్కొన్నారు. దర్పల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ తొలిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చిన్న బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనం జిల్లా ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. తర్వాత ఊరేగింపుగా కలెక్టర్ గ్రౌండ్ గారికి వెళ్ళి అక్కడ బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలో అందరూ ప్రసంగిస్తారు. మేము భూపతి నాయకత్వానికి బలపరుస్తున్నాము. భూపతి నాయకత్వాన్ని ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉండగలమని మేము కోరుతున్నాము. ఈరోజు పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని మొట్టమొదటిసారి తన సొంత జిల్లా నిజామాబాద్కు వస్తున్న సందర్భంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారికి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాల నుండి దాదాపు గ్రామానికి 5-10 కార్ల చొప్పున మండలి నుంచి 70 కార్లు 10 బస్సుల్లో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి బయలుదేరి వెళ్తున్నాం. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఎస్యుఐ కార్యకర్త నుండి పిసిసి అధ్యక్షుడిగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిలో తగ్గేదే లేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇకపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య, సురేందర్ గౌడ్, సుభాష్, సీనియర్ కార్యకర్తలు భైరి రవి, గోవర్ధన్ రెడ్డి, మాజీ నీటి సంఘం చైర్మన్ గట్టు కడారి, మదర్ యూత్ నాయకులు రణవీర్, లక్ష్మణ్, గంగసాయిలు, గంగారం తదితరులు పాల్గొన్నారు. సాగిన ప్రయాణంలో మీ అందరి సహకారం తోడ్పాటు వల్ల ఇవాళ పీసీసీ అధ్యక్షుని కాగలిగినాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిడ్డగా ఒక మారుమూల గ్రామం రాత్నగర్లో పుట్టి ఈ స్థాయికి వచ్చినానంటే మీ అందరి యొక్క ఆశీర్వాదం, సహకారం, ఆ భగవంతుడి సహకారం వల్ల రాగలిగినాం. ఇవాళ పోయిన ఎన్నికల్లో డాక్టర్ గారిని మీరు గెలిపించుకున్నారు. చాలా సంతోషం. ఒక మంచి నాయకుడు మీకు దొరికినాడు. రానున్న రోజుల్లో కూడా నేను పీసీసీ అధ్యక్షుడిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి రేపు జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికల్లో, సహకార సంఘ ఎన్నికల్లో అన్నింటిలో కూడా మాకు పదవులు వచ్చినప్పుడు మీకు పదవులు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మీ కళ్యాణం చేసే పనిలో నేను కానీ భూపతి రెడ్డి గారు కానీ నిమగ్నమై ఉంటాము. మీ అందరికి పదవులు వచ్చిన రోజునే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సంతోషంగా ఉంటుంది. మాకు ఈ పదవులు ఎవరి వల్ల వచ్చినాయి? మీ వల్ల వచ్చినాయి. మీరుంటేనే పార్టీయే శాశ్వతం. అధికారం వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది, కానీ పార్టీ శాశ్వతం. పార్టీ శాశ్వతంగా ఉండాలంటే మీరందరూ గట్టిగా ఉండాలి. మీ వల్లే మేము ఉన్నామని గట్టిగా చెప్పే వ్యక్తులు నేను మొదటివాడిగా, మీ జిల్లా వాడిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 6-7 మంత్రులు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. మనమందరం అక్కడ పోవాలి.
వారు చెప్పే మాట కూడా వినాలి. కాబట్టి మీ అందరినీ కూడా కలెక్టరేట్ రావాల్సిందిగా కోరుకుంటూ జార్ఖండ్లో అదృశ్యమైన బాలుడు బోధన్లో ప్రత్యక్షమయ్యాడు. వారంతపు సంతలో పోలీసులకు చిక్కగా ఎట్టకేలకు వివరాలు సేకరించి తల్లి ఒడికి చేర్చారు. జార్ఖండ్ రాష్ట్రం సహాబీగంజ్ జిల్లా మహారాజుపూర్ గ్రామంలో చెందిన 11 ఏళ్ల బాలుడు వీరు కుమార్ 5 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఎట్టకేలకు ఆ బాలుడు తల్లి వద్దకు చేరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడి చెరువులు కాలువల నిండి ప్రమాదభరితంగా మారాయి. తల్లిదండ్రులకు చెప్పకుండా తమ కుమారుడు నీటి ప్రవాహాల వైపు వెళ్ళగా తల్లి మందలించడంతో వెంటనే ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కి పారిపోయాడు. ఇంటి నుండి పారిపోయి బోధన్ పట్టణానికి బోధన్లో జరిగే వారంతపు సంతలో ఆ బాలుడు అనుమానాస్పదంగా పోలీసుల కంటా పడడంతో స్టేషన్కు తరలించి వివరాలు అడగగా ఎలాంటి వివరాలు తెలుపకపోవడంతో పోలీసులు వెంటనే బాలల సంరక్షణ కేంద్రం అధికారులకు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీఓ చైతన్య వీర్ కుమార్ను కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంప్ గుమ్మాడి ఫౌండేషన్ ద్వారా అనాథ ఆశ్రమానికి తరలించారు. ఆశ్రమ నిర్వాహకుడు మధు ఆ బాలుడికి బట్టలు భోజనం అందించి ఆశ్రమంలో ఉండే పిల్లలతో ఆడుకోరని పిల్లలందరికీ వీర్ కుమార్ను పరిచయం చేశారు. కుటుంబ సభ్యుల చిరునామా కోసం 3 రోజులు ఎంత ప్రయత్నం చేసినా ఆ బాలుడు చిరునామా చెప్పకపోవడంతో తలపట్టుకున్నారు. ఆ బాలుడికి హిందీ మరాఠీ తప్ప తెలుగు భాష రాకపోవడంతో చివరికి వీర్ కుమార్కి ఇష్టమైన ఆట వస్తువులు అందించి వివరాలు అడగగా తాను చదువుకుంటున్నానని చెప్పి హిందీలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు తల్లిదండ్రుల వివరాలు వ్రాసి చూపించడంతో వెంటనే ఆశ్రమ నిర్వాహకుడు మధు బాలల సంరక్షణ కేంద్రం అధికారులకు సమాచారం అందించారు. బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు జార్ఖండ్ రాష్ట్రం సహబూగంజ్ జిల్లా మహారాజ్పూర్ గ్రామం తల్లి సవితాదేవి తండ్రి ప్రదీప్ చిరునామాను గుర్తించి అక్కడి అధికారులకు సమాచారం చేరవేశారు. బాధిత కుటుంబ సభ్యులకు బాలుని ఆచూకీ తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్ చేరుకొని అధికారులతో కలిసి శుక్రవారం ఆశ్రమానికి చేరుకున్నారు. ఎక్లాస్పూర్ క్యాంప్ గుమ్మాడి ఫౌండేషన్లో బాలల సంరక్షణ కేంద్రం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీర్ కుమార్ను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ సంపూర్ణ, డీసీపీఓ చైతన్య, ఆశ్రమ నిర్వాహకులు మధు పాల్గొన్నారు. रहने को ये कपड़े दिए और सब अच्छा उनके बात करे, टीवी दिखाए, क्रिकेट खेलने दिए, ये सब मधु सर ने नंबर दिए, मेरे घर पर फोन करके बुलाए. సెప్టెంబర్ మాసంలో 29 తేదీ నాడు బోధన్ ఎస్హెచ్ఓ మన ఒక 12 సంవత్సరాల బాబుని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బోధన్ ఆ రోజు బోధన్ సంత ఉంది. ఆ సంతలో ఏంటంటే ఏదో సెల్ ఫోన్ చోరీ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణతో అక్కడ ఉన్న పత్రిక పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఆ పోలీసు వాళ్ళు ఆ బాబుకి మాట్లాడితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మన డీసీపీ జిల్లా బాల పరిరక్షణ విభాగానికి సంబంధించిన వారికి కాంటాక్ట్ చేసి ఇమీడియట్లీ షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనము అదే రోజు రాత్రి వారికి కోటగిరి మన ఎక్లాస్పూర్లో ఉన్నటువంటి గుమ్మాడి ఫౌండేషన్లో షెల్టర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే రెగ్యులర్గా పిల్లలకి కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారితో కలిసిమెలిసి పిల్లలతో కూడా కలిసిమెలిసి ఆడడం, వాళ్ళతో గేమ్స్ ఆడడం చేయడము, అట్లా మాట్లాడడం ద్వారా రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేసి రెగ్యులర్గా మాట్లాడడం ద్వారా ఏంటంటే ఆ బాబు ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన పిల్లవాడిగా తేలడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే జార్ఖండ్లోని మహారాజ్పుర సాహెబ్గంజ్ అనే ప్రాంతానికి సంబంధించిన పిల్లవాడని చెప్పేసి బాబు తల్లి ఏంటంటే మామూలుగా అక్కడ గంగా నది ప్రవహిస్తుంది, ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తుంది, అక్కడ ఏదైతే వరదలు వచ్చినాయి వాడు స్నానానికి రెగ్యులర్గా వెళ్తున్నాడు అని చెప్పేసి వద్దు వెళ్ళొద్దని చెప్పేసి కోపం చేసి కొట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే పిల్లవాడు నా అమ్మ కొట్టిందనే కోపంతో ట్రైన్ ఎక్కేసి రావడం జరిగింది. ఎలా వచ్చింది అనేది ఆయన కూడా క్లారిటీ లేదు. నిజామాబాద్ నుంచి బోధన్కి రావడం, ఆ సంతలో ఈ సంఘటన జరగడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.